వెల్కమ్ ఎవ్రీవన్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక రికార్డెడ్ సెషన్ చేస్తున్నా. సో ఎన్ని రోజులు లైవ్ సెషన్స్ చేసిన కదా. సో వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఓల్డ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏంటిదంటే మనం హిస్టరీ చూసుకుంటున్నాం. హిస్టరీలో రిమైనింగ్ పార్ట్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇఫ్ ఎనీవన్ న్యూ టు దిస్ సెషన్ ఒకసారి వెళ్ళి అవి కవర్ చేసేసి రండి. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ ఇక్ష్వాకుస్ అనమాట. సో ఈ ఇక్ష్వాకుస్లో మనం ఏంటి ఆల్రెడీ చూసుకున్నాం 2 కింగ్స్ని. ఒకసారి అది రివైజ్ చేసేసి రిమైనింగ్ది కంప్లీట్ చేసేసాం. సో ఫస్ట్ ఇక్ష్వాకులో ఫస్ట్ కింగ్ ఎవరు? వశిష్ఠపుత్ర శ్రీశాంతముల. సో వశిష్ఠపుత్ర శ్రీశాంతముల ఎవరు? మరి ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. సో మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఏంటి మరి ఇతన్ని యాక్చువల్గా అయితే లాస్ట్ శాతవాహన కింగ్ ఎవరు? పులోమావి 4. సో ఈ పులోమావి 4ని ఎవరెవరు కలిసి ఓడించిల్లంట అంటే హిరణ్యకాస్, పుగియా డైనాసిటీ కింగ్, శ్రీశాంతముల. సో వీళ్ళందరూ కలిసి ఓడించిల్లంట. సో తర్వాత ఏమైంది మరి? శ్రీశాంతంలో ఉన్నాడు కదా. సో ఇతను ఫౌండర్ అయిండు ఇక్ష్వాకు డైనాసిటీకి. ఎవరిని ఓడించి? పులోమావి 4ని ఓడించి. సో నెక్స్ట్ మరి ఇంకేంటి? శ్రీశాంతంలో ఏం చేసిండు? తెలంగాణ అండ్ కోస్టల్ ఆంధ్రాని అండర్ హిస్ రూల్కి తీసుకొని వచ్చిండు. మరి వీరి ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంట? రెంటల, కేసనపల్లి, దాచపల్లిలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు ఇతని స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఆఫ్ శ్రీశాంతంలో మ్యాట్రిమోనీ అలయన్సెస్. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. సో అతని రాజ్యాన్ని ఎట్లా ఎక్స్టెండ్ చేసుకుంటాడు? మ్యారేజ్ అలయన్సెస్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఏంటి మరి ఈ స్ట్రాటజీలో ఏంటి మరి? సిస్టర్ శాంతిశ్రీని ఎవరికిచ్చి పెళ్ళి చేసిండు? మరి పగియా క్లాన్కి చెందిన మహాస్కందశ్రీకి ఇచ్చి మ్యారేజ్ చేసిండు. సో మరి అతనికి అతను ఏ పోస్ట్లో ఉన్నాడంటే మహాసేనాపతి, మహాతల్వారి. సో మహాతల్వారి అంటే ఏంటిదంటే గ్రూప్ ఆఫ్ విలేజ్ ఆఫీషియల్స్కి హెడ్ అనమాట మహాతల్వారి. సో ఇవన్నీ మనం తర్వాత చూసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మరి అతని సిస్టర్ శాంతిశ్రీని పగియా క్లాన్లో మహాస్కందశ్రీకి ఇచ్చి మ్యారేజ్ చేసిండు కదా. మరి డాటర్ని ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేసిండు? అడవి శాంతిశ్రీకి ఇచ్చి మ్యారేజ్ చేసిండు. సో మరి ఇతను ఏంటి? రిచ్ ఫ్యామిలీకి చెందిన ఆయన. సో ఇతని పేరేంటి? స్కంద విశకాజ్ఞ. నెక్స్ట్ వచ్చేసి ఇతని ర్యాంక్స్ ఏంటివి? మహాసేనాపతి అండ్ మహాదండనాయక. సో వీటికి ఏంటి? ఈ సేనాపతి ఏం చేస్తాడు, దండనాయక్ ఏం చేస్తాడు, తల్వార్ ఏం చేస్తాడు, సో అవన్నీ లాస్ట్కి చూసుకుందాం. నెక్స్ట్ ఏంటి మరి? సన్. సో సన్ వీరపురుషదత్తని ఎవరికి? ఉజ్జయిని రాజకుమార్కి ఇచ్చి మ్యారేజ్ చేసిండు. సో ఈమె డాటర్ ఆఫ్ రుద్రదమన్ అండ్ తన పేరు వచ్చేసి రుద్ర భట్టారిక. సో వీళ్ళు మ్యాట్రిమోనీ అలయన్సెస్ ద్వారా ఇతని రాజ్యాన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నాడు అనమాట. సో ఇంకేంటి? ఏం రిలీజియన్ ప్యాటర్నైజ్ చేస్తాడు? వేదిక్ రిలీజియన్. తర్వాత ఏంటి? డివోటీ ఆఫ్ కార్తికేయ అండ్ మహాసేన విరూపాక్ష సుబ్రహ్మణ్య స్వామి. నెక్స్ట్ వచ్చేసి మరి ఏమేమి డొనేట్ చేసిండు? ల్యాండ్స్ టు విలేజెస్ టు బ్రాహ్మణ్స్. సో అగ్రహారస్ అవన్నీ బ్రాహ్మణ్స్కి డొనేట్ చేసిండు. ఇంకేంటి మరి? ల్యాక్స్ ఆఫ్ కాయిన్స్ని డొనేట్ చేసిండు. సో ఎక్కడుంది? రెంటల అండ్ దాచపల్లి ఇన్స్క్రిప్షన్లో ఉంది, ప్రకృతి ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. సో ఇంకేంటి మరి? ఇతను ప్రొఫెషనల్ గిల్డ్స్ని ఎంకరేజ్ చేసిండు. ప్రొఫెషనల్ గిల్డ్స్ ఆర్ శ్రేణీస్. మరి ఈ ప్రొఫెషనల్ గిల్డ్స్ ఆర్ శ్రేణీస్ అంటే ఏంటిది అంటే గిల్డ్స్ అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే ఒక పర్టికులర్ ప్రొఫెషన్కి కలిసి ఉంటారో వాటిని ప్రొఫెషనల్ గిల్డ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటి? చాకలి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయితే వాళ్ళని ఒక గిల్డ్ అంటారు. అండ్ ఇంకా వైశ్యాస్ అందరూ ఒకటి ఫామ్ అయితే వాళ్ళని ఒక గిల్డ్ అంటారు. సో అట్లా దాని అర్థం ప్రొఫెషనల్ గిల్డ్స్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు ఏ పర్టికులర్ ప్రొఫెషన్. సో అవి వాళ్ళ టైంలో బాగా ఉండేనంట. సో ఇంకేంటి మరి? దానికి ఒక పేరు ఉండే. ఏంటిది? అది నేగిమల్లు. సో నెక్స్ట్ వచ్చేసి ఇతను రీకన్స్ట్రక్ట్ చేసిండు. ఏం రీకన్స్ట్రక్ట్ చేసిండు? ఈలేశ్వరంలో శ్రీశైలం ఎంట్రన్స్ని రీకన్స్ట్రక్ట్ చేసిండు అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి? ఇతను ల్యాండ్స్ క్లియర్ చేసి ఆ ల్యాండ్ని కల్టివేషన్ కిందకి తెచ్చిండు. అసలు మనం ఇప్పుడు మరి ఎవరి గురించి చదువుకుంటున్నాం? వశిష్ఠపుత్ర శ్రీశాంతముల గురించి చదువుకుంటున్నాం. సో ఇతను ఫౌండర్ అండ్ ఇతని కింద ఇవన్నీ చేసిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతను ఇంకేం చేసిండు? కౌస్, ప్లౌస్, ల్యాండ్స్, గోల్డ్ కాయిన్స్, సో ఇవన్నీ డొనేట్ చేసిండంట. మరి ఇది దేంట్లో ఉంది? నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ ఇంకేంటి మరి? ఇతను ఏమేమి పర్ఫామ్ చేసిండంటే అశ్వమేధ యాగ, వాజ్పేయి యాగ,
రాజసూయ యాగ, అగ్నిష్టోమ యాగ, అగ్నిహోత్ర. సో ఈ యాగస్ అన్నీ పర్ఫామ్ చేసేవాడు ఎవరు? వశిష్ఠపుత్ర శ్రీ శాంతముల. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, నాగార్జునకొండ ఎక్స్కవేషన్లో ఏం ఫైండ్ అవుట్ అయింది? అశ్వమేధ యాగ ప్లాట్ఫామ్ బయటపడిందంట. అంటే దీని అర్థం ఏంటి? నాగార్జునకొండ ఏరియాలో ఇతను అశ్వమేధ యాగం చేసిండని దాని అర్థం. నెక్స్ట్ ఏంటి మరి, ఇతనికి ఒక టైటిల్ ఉంది. ఏంటిది ఆ టైటిల్? మహారాజా. అండ్ మరి ఇతనికి ఇతని గ్రేట్నెస్ ఎక్కడుంది? నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో ఉందంట. మరి ఇది ఎవరు వేయించిండు? ఈ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో ఇతని గ్రేట్నెస్ గురించి ఎవరు వేయించిండు? మరి అతని సన్ వీరపురుషదత్త వేయించిండు. నెక్స్ట్ మరి ఇతనికి ఇద్దరు సిస్టర్స్, హర్మయశ్రీ అండ్ శాంతిశ్రీ. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా శాంతిశ్రీని ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేసిండు. సో ఒకసారి అది రీచెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వేయించిన ఇన్స్క్రిప్షన్ దేని గురించి? ఇతని గ్రేట్నెస్ని పొగుడుతున్నారు అనమాట. సో దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ వశిష్ఠపుత్ర శ్రీ శాంతంల. నెక్స్ట్ వచ్చేసి మరి ఫాదర్ శ్రీ శాంతంల, మరి సన్ ఎవరు? వీరపురుషదత్త. సో ఇప్పుడు ఇతని గురించి చూసుకుందాం. మరి వీరపురుషదత్త వాళ్ళ మదర్ నేమ్ ఏంటి? మాదరి పుత్ర. అంటే మాదరి వాళ్ళ పుత్రుడు శ్రీ వీరపురుషదత్త అని దాని అర్థం. సో మాదరి పుత్ర శ్రీ వీరపురుషదత్త. మరి ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంట? నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అల్లూరులో ఇతనికి ఇతని టైం ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో మరి ఇక్ష్వాకు డైనాసిటీకి ఇతను గ్రేటెస్ట్ రూలర్. సో నేమ్లోనే ఉందిగా వీరపురుషదత్త. సో గ్రేటెస్ట్ రూలర్. నెక్స్ట్ వచ్చేసి ఇతను ఏం చేసిండు? ఇతను కూడా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఫాలో అయ్యిండు, ఫాదర్ స్ట్రాటజీ. అండ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఇతనికి 5 వైఫ్స్ ఉండేనంట. మరి 5 వైఫ్స్లో ఏంటి మరి? ఓన్లీ 5 వైఫ్స్ ఉన్నారు, అది ఓకే. మ్యాట్రిమోనియల్ అలియన్స్లో ఈయన ఏం చేసిండు? అతనికి ఉన్న డాటర్ కోడబలిశ్రీని ఏం చేసిండు? మ్యారీడ్ టు ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేసిండు? మరి విష్ణురుద్ర శివానందకి ఇచ్చి మ్యారేజ్ చేసిండు. విష్ణురుద్ర శివానంద శాతకర్ణికి ఇచ్చి మ్యారేజ్ చేసిండు వాళ్ళ డాటర్ కోడబలిశ్రీని. సో మరి ఇతను ఏ డైనాసిటీకి చెందినవాడంట? చూటు డైనాసిటీకి చెందినవాడు. అండ్ కుంతల దేశ మహారాజా అన్నమాట. సో ఇది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది? మరి వాళ్ళ డాటర్ని ఇచ్చి ఇతనికి మ్యారేజ్ చేసిండు, అది అంతా ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది? ఇన్ ది ఇన్స్క్రిప్షన్ దట్ వాజ్ ఇష్యూడ్ బై ఆమెనే ఇష్యూ చేసింది. ఎవరు? కోడబలిశ్రీ. సో ఎప్పుడుంది? 11 రూరల్ అతను రూల్ చేసే 11th ఇయర్లో వాళ్ళ శ్రీ శాంతంలో రూల్ చేసే 11th ఇయర్లో కోడబలిశ్రీ ఒక ఇన్స్క్రిప్షన్ వేయించింది. ఆ ఇన్స్క్రిప్షన్లో తన మ్యారేజ్ గురించి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అసలు ఎవరి గురించి చదువుకుంటున్నాం? వీరపురుషదత్త గురించి చదువుకుంటున్నాం. సో అతని టైంలో ఏమేమి జరిగినాయో అవన్నీ చూసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకేంటి? రిలీజన్. సో రిలీజన్లో ఏంటి? ఈ ఫాలోడ్ వేదిక్ రిలీజన్. సో ఈ వేదిక్ రిలీజన్ కాకపోతే ఏంటి? బుద్ధిజం కూడా ఎంబ్రేస్ చేసిండు. సో హిస్ పీరియడ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బ్రైటర్ పీరియడ్ ఫర్ బుద్ధిజం. సో ఎందుకు? వాళ్ళ మేనత్త ఇతని టైంలో చాలా బుద్ధిజంకి రిలేటెడ్ యాక్టివిటీస్ చేసింది. సో దట్స్ వై దిస్ పీరియడ్ ఈస్ నోన్ యాజ్ ది బ్రైటెస్ట్ పీరియడ్ ఫర్ బుద్ధిజం. నెక్స్ట్ మరి కొన్ని ఇన్స్క్రిప్షన్స్, వర్క్స్ ఇతని టైంలో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. సో వర్క్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాంతిశ్రీ. సో 18th రీనల్ ఇయర్ అతని 18th రూల్ చేసే ఇయర్లో ఏమైంది? ఈ శాంతిశ్రీ ఉన్నారు కదా, సో వాళ్ళు ఏం చేసిళ్ళు? ఇష్యూడ్ ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు బెటర్ హెల్త్ అండ్ సక్సెస్ ఆఫ్ వీరపురుషదత్త. సో అంతే కదా, మంచిని కోరుకొని ఇన్స్క్రిప్షన్ వేయించింది. ఎప్పుడు? 18th ఇయర్ ఆఫ్ హిస్ రూల్. సో ఎవరు వేయించిళ్ళు? శాంతిశ్రీ. దేని గురించి వేయించింది? బెటర్ హెల్త్ అండ్ ఇష్యూస్ ఆఫ్ వీరపురుషదత్త. నెక్స్ట్ మరేంటి? షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్. సో ఏంటి? ఫర్ లైక్ నాగార్జునకొండ అక్కడున్న బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్కి తినే రెస్పాన్సిబుల్. సో ఇవన్నీ తినే వేయించింది అనమాట. నెక్స్ట్ ఏంటి? బుద్ధిజం గ్రూ డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుకుంటున్నాం? వీరపురుషదత్త గురించి చదువుకుంటున్నాం కదా. సో వీరపురుషదత్తలో బుద్ధిజం ఎవరి వల్ల పెరిగింది? శాంతిశ్రీ వల్ల పెరిగింది. అండ్ ఇతనికి ఉన్న 5 వైఫ్స్ బుద్ధిజం పాటించే వాళ్ళు అనమాట. ఎవరి వల్ల? శాంతిశ్రీ వల్ల. నెక్స్ట్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్లో ఏముంది? నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ సేస్ దట్. సో తినకి చాలా అఫెక్షన్ ఉండే అనమాట శాంతిశ్రీకి. ఎవరి మీద? బ్రాహ్మణ్స్, శ్రమన్స్, పూర్ పీపుల్స్ ఎవరైతే కష్టపడతారో అండ్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ మీద అఫెక్షన్ ఎక్కువ ఉండేదన్నమాట. సో వాళ్ళ గురించి చాలా పనులు చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి? వీరపురుషదత్త రూల్ చేసే టైంలో 6th ఇయర్లో ఏమైంది?
మహాచైత్య కట్టించింది అనమాట. ఎవరు? శాంతిశ్రీ బిల్ట్ మహాచైత్య ఎట్ నాగార్జునకొండ ఓవర్ ది రిమైన్స్ ఆఫ్ బుద్ధ దట్ వర్ డిపాజిట్. సో చైత్య అంటే మనం చూసుకున్నాం కదా ప్రేయర్ హాల్. సో చాలా పెద్ద ప్రేయర్ హాల్ కట్టించింది అనమాట. ఇప్పుడు 6th రూల్ ఇయర్లో. ఎవరి రూల్ ఇయర్లో? వీరపురుష దత్త. సో నాగార్జునకొండ ఓవర్ ది రిమైన్స్ ఆఫ్ బుద్ధ దట్ వర్ డిపాజిటెడ్. సో అక్కడ బుద్ధ రిమైన్స్ ఎక్కడెక్కడైతే కొన్ని రిమైన్స్ ఉన్నాయో అక్కడ ఏం కట్టించింది? నాగార్జునకొండ దగ్గర మహాచైత్య కట్టించింది అనమాట. సో చైత్య అంటే ప్రేయర్ హాల్ ఆర్ ష్రైన్ వర్షిప్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్. నెక్స్ట్ స్తూప అంటే ఏంటి? ఇక్కడ బుద్ధ యాషెస్ ఆర్ రిలెక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి విహార అంటే మానెస్ట్రీస్ అనమాట. అంటే లైక్ క్వార్టర్స్ లెక్క లేదా మెడిటేషన్ సెంటర్స్ లెక్క. సో దీస్ ఆర్ ది థింగ్స్. నెక్స్ట్ సో ఇప్పుడు వీరపురుష దత్త ఏమో ఫాదర్, తన సన్ వచ్చేసి మదర్ ఏమో మహాదేవి వశిష్ఠి బట్టి దేవ. సో ఫాదర్ వీరపురుష దత్త, మదర్ మహాదేవి వశిష్ఠి బట్టి దేవ. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. ఎవరు తను? యెహువల శాంతంలా. సో యెహువల శాంతంలా టైంలో ఏమేమి జరిగినాయో చూసుకుందాం, ఓకేనా. సో యెహువల శాంతంలా టైంలో ఇతని టైం నుంచి అఫీషియల్ లాంగ్వేజ్ ఏమైంది? సాంస్క్రిట్. సో యాక్చువల్గా ఇంతకుముందు ప్రాకృత్ వాడేవాళ్ళు అనమాట. సో ఇతని టైం నుంచి సాంస్క్రిట్ కాస్త ప్రాకృత్కి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ బై యెహువల శాంతంలో ఎక్కడ? నాగార్జునకొండ. సో దాని పేరేంటి? గుమ్మడి గురువు ఇన్స్క్రిప్షన్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుకుంటున్నాం? యెహువల శాంతంలా. సో యెహువల శాంతంలో ఏం చేసిండు? ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ వేయించిండు? నాగార్జునకొండలో. సో దాని పేరేంటి? గుమ్మడి గురువు ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇతనికి ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి? శాంతముల టు అండ్ ఇంకేంటి? వశిష్ఠపుత్ర బాహుబల శాంతంలా. సో ఇతనికి ఈ పేర్లు ఉన్నాయి, శాంతంల టు వశిష్ఠపుత్ర బాహుబల శాంతంలా. అండ్ ఇంకేంటి? గ్రాండ్ ఫాదర్స్ నేమ్ అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్టింగ్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇక్ష్వాకుస్ ఓన్లీ. సో అంటే ఏంటి? గ్రాండ్ ఫాదర్స్ నేమ్స్ తీసుకోవడం ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది? ఇక్ష్వాకుస్ నుంచి స్టార్ట్ అయింది. సో శాతవాహనాస్లో ఏం స్టార్ట్ అయింది? మదర్స్ నేమ్స్ ముందు పెట్టుకోవడం స్టార్ట్ అయింది కదా. సో ఇక్ష్వాకుస్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి? గ్రాండ్ ఫాదర్ నేమ్ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఎలిస్ట్రీ బిల్ట్ ఈలేశ్వరం టౌన్. సో ఎలిస్ట్రీ ఏంటిదంటే ఇతని టైంలో ఒక ఆఫీసర్. సో అంతే, ఒక ఆఫీసర్. సో అదంతా డీప్గా చదువుకోని అవసరం లేదు, ఎగ్జామ్ టైంకి ఏది అవసరమో అదే చెప్తున్నా. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఎలిస్ట్రీ బిల్ట్ ఈలేశ్వరం టౌన్. సో మరి అండ్ అక్కడ ఇంకేం కట్టించిండు? శివ టెంపుల్, సర్వదేవాలయ. సో ఎలిస్ట్రీ ఏమేమి కట్టించిండు? ఈలేశ్వరం టౌన్ అండ్ సర్వదేవాలయ. నెక్స్ట్ వచ్చేసి నాగార్జునకొండ ఎక్స్కవేషన్లో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికిందంట. సో అది ఎవరు వేపించిళ్ళు మరి? ఇష్యూడ్ బై అబిరా కింగ్. సో అబిరా కింగ్ నాగార్జునకొండలో ఒక ఇన్స్క్రిప్షన్ వేయించిండు. సో ఆ కింగ్ పేరేంటి మరి? వసుసేన. సో వసుసేన ఏం చేపించిండు? వసుసేన అసలు ఎవరు? అబిరా కింగ్. సో ఇతను ఏం చేసిండు? నాగార్జునకొండలో ఒక ఇన్స్క్రిప్షన్ వేయించిండు. సో అది మనకు ఎక్స్కవేషన్లో దొరికింది. సో అతన్ని 38th రూలింగ్ ఇయర్లో అబిరా కింగ్ పేరేంటి? వసుసేన ఒక ఇన్స్క్రిప్షన్ వేయించిండు. మరి ఆ ఇన్స్క్రిప్షన్లో ఏముందంట చూద్దాం. ఆ ఇన్స్క్రిప్షన్లో ఏముంది? సో ఫస్ట్ అయితే ఆ ఇన్స్క్రిప్షన్లో ఇక్ష్వాకుస్కి రిలేటెడ్ నేమ్ లేదంట. సో మరి ఎవరెవరి పేర్లు ఉన్నాయి? అవంతి కింగ్ పేరు, అబిరా కింగ్ పేరు, అవంతి కింగ్, అబిరా కింగ్, బాణవాసి కింగ్ పేర్లు ఉన్నాయంట. సో వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా. సో మరి ఇక్ష్వాకుస్ పేర్లు లేవు. కానీ ఎక్కడ దొరికింది మనకి? నాగార్జునకొండలో దొరికింది. అంటే దాని అర్థం ఏంటిది అంటే వీళ్ళు ముగ్గురు ఎవరు? అవంతి కింగ్ సకారుద్రదమన్, అబిరా కింగ్ వసుసేన, బాణవసి కింగ్ విష్ణురుద్ర, శివాలంద శాతకర్ణి. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఎవరికి అగెయిన్స్ట్గా? ఇక్ష్వాకుస్కి అగెయిన్స్ట్గా పోరాడిల్లని చెప్పేసి అనుకుంటున్నారు, ఓకేనా. బికాస్ ఈ ఇన్స్క్రిప్షన్లో ఇక్ష్వాకుస్ పేరు లేదు. సో పోరాటం చేశారు. సో ఎవరెవరు? అవంతి కింగ్, అబిరా కింగ్, బాణవసి కింగ్. ఎవరికి అగెయిన్స్ట్గా? ఇక్ష్వాకు కింగ్. సో అండ్ వసుదేవ రూల్డ్ విజయనగరపురి ఫర్ 5 years అని కూడా అనుకుంటారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి ఇంకా? ఇక్ష్వాకుస్ అంటే వీళ్ళు ముగ్గురు అనమాట. వీళ్ళెవరు? అవంతి కింగ్,
అభిరా కింగ్ అండ్ బాణవసి కింగ్ కలిసి ఎవరికి అగేన్స్ట్గా పోరాటం చేసిళ్ళు? ఇక్ష్వాకుస్. అండ్ ఇక్ష్వాకును ఓడించి ఒక 5 సంవత్సరాలు రూల్ చేసిళ్ళు అని టాక్. సో ఇదే టైంలో ఏమైంది, అష్టభుజ స్వామి ఐడియల్ని ఇన్స్టాల్ చేశారని ఇన్స్క్రిప్షన్లో ఉంది. సో ఏ టైంలో ఇది వీళ్ళని ఓడించి రూల్ చేసిళ్ళు కదా, సో అదే టైంలో ఏం చేసిళ్ళు, అష్టభుజ స్వామి ఐడియల్ని ఇన్స్టాల్ చేసిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఏంటి, యెహోవాల శాంతంలో ఏ రిలీజియన్ ప్యాట్రనైజ్ చేసేవాడు? వేదిక్ రిలీజియన్. నెక్స్ట్ విచ్ రిలీజియన్స్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే బుద్ధిజం అండ్ హిందూయిజం. సో ఇప్పుడు ఒకటి చూడండి, స్టార్టింగ్ మనకి వేరే రిలీజియన్స్ పేర్లు రాలేదు. శ్రీ శాంతంల టైం అప్పుడు ఒక్క వేదిక్ రిలీజియన్ వచ్చింది. తర్వాత ఏమైంది, వేదిక్ రిలీజియన్తో పాటు వీరపురుషదత్త టైంలో వేదిక్ రిలీజియన్తో పాటు బుద్ధిజం పేరు కూడా వచ్చింది. మరి ఇప్పుడు యెహోవాల శాంతంల టైంలో ఏమేమి వచ్చినాయి, బుద్ధిజం, హిందూయిజం వచ్చింది. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, సో మెల్లమెల్లగా రిలీజియన్స్ అనేవి అంటే మారుతూ ఉన్నాయి, రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి మారుతూ ఉన్నాయని దాని అర్థం కదా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇది యెహోవాల శాంతంల టైంలో ఫస్ట్ అతను ప్యాట్రనైజ్ చేసేది వేదిక్ రిలీజియన్, కాకపోతే అతని టైంలో బుద్ధిజం అండ్ హిందూయిజం కూడా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, యెహోవాల శాంతంలో ఫస్ట్ రూలర్ టు బిల్డ్ హిందూ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. సో హూ ఈస్ ది ఫస్ట్ రూలర్ టు బిల్డ్ హిందూ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా అంటే యెహోవాల శాంతంలో. ఓకేనా. ఫస్ట్ రూలర్ టు బిల్డ్ హిందూ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇంకేంటి, అతను ఏం కట్టిండు, పుష్పభద్రస్వామి టెంపుల్. సో ఎక్కడ, నాగార్జున కొండ. ఓకేనా. హీ బిల్డ్ పుష్పభద్రస్వామి టెంపుల్ ఎట్ నాగార్జున కొండ. సో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ వాయిస్ లాగా వస్తే ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి సౌండ్స్ వస్తాయి, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్ ఏంటి, హీ బిల్ట్ పుష్పభద్రస్వామి టెంపుల్ ఎట్ నాగార్జున కొండ. సో సమ్ అదర్ టెంపుల్స్ ఇంకేమేమి కట్టించిండు. సో ఫస్ట్ మనం ఎవరి గురించి చదువుకుంటున్నాం, యెహోవాల శాంతంల గురించి చదువుకుంటున్నాం. సో ఇప్పుడు యెహోవాల శాంతంల టైంలో ఏమేమైంది, ఫస్ట్ రూలర్ హిందూ టెంపుల్స్ కట్టించిండు. అండ్ ఇంకేంటి, హీ బిల్ట్ పుష్పభద్రస్వామి టెంపుల్. సో పుష్పభద్రస్వామి టెంపుల్ కట్టించిండు ఎక్కడ, నాగార్జున కొండ. అండ్ ఇంకేంటి, సమ్ అదర్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి, కార్తికేయ టెంపుల్, దేవి టెంపుల్ అండ్ నదగిరి స్వామి టెంపుల్ ఆర్ నదగేశ్వర టెంపుల్. అండ్ ఇంకేంటి, హారతి టెంపుల్, కుబేర స్వామి టెంపుల్, ఇంకా నవగ్రహ టెంపుల్. సో ఇంకా చాలా టెంపుల్స్ కట్టించిండు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టెంపుల్స్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఇంకేంటి మరి, డ్యూరింగ్ హిస్ పీరియడ్ ఉమెన్ యూజ్డ్ టు ఆఫర్ బ్యాంగిల్స్ టు సప్తమాతృక ఆఫ్ హారతి టెంపుల్ ఫర్ ప్రోచెని. సో తనకి వారసుడు కావాలి అని బ్యాంగిల్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ, సప్తమాతృక హాఫ్ హారతి టెంపుల్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటి మరి, యెహోవాల శాంతంలో వాళ్ళ కొడుకు ఎవరు, రుద్రపురుషదత్త. అండ్ ఇతను లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇంకేంటి, ఇన్ ది 4th అతను రూల్ చేసే 4th ఇయర్లో ఏమైంది, నోదుకశ్రీ డొనేట్ చేసిండు అనమాట, హ్యాస్ డొనేటెడ్ ల్యాండ్ టు హిస్ గాడ్. ఎవరు మరి, హలంపుర స్వామి. సో హలంపుర స్వామికి ఏం చేసిండు, ల్యాండ్ డొనేట్ చేసిండు. సో వన్ నోదుకశ్రీ హ్యాస్ డొనేటెడ్ ల్యాండ్ టు హిస్ గాడ్ హలంపుర స్వామి. సో హిస్టారియన్స్ ఏం చెప్తారు, ఈ నాగలపురమే ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు డిస్టిక్ అని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏమైంది, మాచికల్లు ఇన్స్క్రిప్షన్లో ఏముంది, ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేసిండు, పల్లవ కింగ్ ఇష్యూ చేసిండు. సో పల్లవ కింగ్ సింహవర్మ. సో పల్లవ కింగ్ సింహవర్మ ఇష్యూ చేసిండు. సో మరి ఈ మాచికల్లి ఇన్స్క్రిప్షన్లో ఏముందంట అంటే, ఈ రుద్రపురుషదత్త ఉన్నారు కదా, సో వాజ్ డిఫీటెడ్ బై సింహవర్మ. సో రుద్రపురుషదత్త వాజ్ డిఫీటెడ్ బై సింహవర్మ. ఓకేనా. మాచికల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇష్యూ చేసిండు, సింహవర్మ ఇష్యూ చేసిండు. సో మరి ఏముందంట ఇన్స్క్రిప్షన్లో, రుద్రపురుషదత్త వాజ్ డిఫీటెడ్ బై సింహవర్మ అని ఉందంట. అండ్ నెక్స్ట్ ఏంటి మరి, ఏన్షియంట్ పల్లవాస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ డౌన్ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుస్.
సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇది ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది, ఏన్షియంట్ పల్లవాస్ రెస్పాన్సిబుల్ ఫర్ డౌన్ఫాల్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అని చెప్పేసి మైదవోలు ఇన్స్క్రిప్షన్లో ఉంది. మరి ఇది ఎవరు ఇష్యూ చేసిండు? శివస్కందవర్మ ఇష్యూ చేసిండు. నెక్స్ట్ మరి ఒక నోట్ చూసేసుకుందాం. సో ఇక్ష్వాకుస్ డిక్లైన్ అయినాక వాళ్ళ ఫ్యూడేటివిటీస్ ఎవరు? బృహత్ పాలయానస్ కృష్ణ రివర్ వ్యాలీ దగ్గర ఏంటి ఆనంద గోత్ర రాజాస్ ఇన్ గుంటూరు మండల్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఫ్యూడేటరీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. సో ఎవరి డిక్లైన్ తర్వాత? ఇక్ష్వాకుస్ డిక్లైన్ తర్వాత ఎవరెవరు వాళ్ళ ఫ్యూడేటరీస్? బృహత్ పాలయాన్స్ అండ్ ఇంకెవరు? ఆనంద గోత్ర రాజాస్. సో ఒకరేమో కృష్ణ రివర్ దగ్గర, ఇంకొకరేమో గుంటూరు మండల్ వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. సో ఇక్ష్వాకుస్ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. సో ఇక్ష్వాకుస్ టైంలో కూడా కింగ్ అనేవాళ్ళు సుప్రీం అథారిటీ. సో కింగ్ని మించింది ఎవరు లేరనమాట. సో ఇంకేంటి, గెలుపుకి చిహ్నంగా వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అశ్వమేధ యాగ, వాజ్పేయి యాగ, అగ్నిష్టోమ సాక్రిఫైజెస్ పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇంకేంటి, ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్ రిఫర్డ్ అఫీషియల్స్ యాజ్ ఏంటి మరి కోశాధికార. అంటే ఇప్పుడు దీంట్లో ఇక్ష్వాకుస్లో ఎట్లా ఆఫీసర్లు పేర్లు ఉండేదో చూసుకుందాం. ఫస్ట్ ఏంటి, కోశాధికార. సో మరి కోశాధికార అంటే ఏంటి? ట్రెజరర్స్. నెక్స్ట్ ఏంటి, మహాసేనాపతి. సో మహాసేనాపతి ఏం చేసేవాళ్ళు? లుక్ ఆఫ్టర్ మిలిటరీ అఫేర్స్. సో అప్పుడు అనుకున్నాం కదా, సో అక్కడ కొన్ని నేమ్స్ వచ్చినప్పుడు అవి తర్వాత చూసుకుందాం అనుకున్నాం కదా, మహాసేనాపతి, మహాదండనాయక, మహాతల్వార. సో ఇప్పుడు చూస్తున్నాం. సో ఫస్ట్ మహాసేనాపతి ఏంటి? మిలిటరీ అఫేర్స్ని చూసుకునేవాడు. మరి దండనాయక అంటేనే ఉంది. దండ అంటే ఏంటిది? పనిష్మెంట్ కదా. సో ఏంటి? జ్యుడిషియల్కి సంబంధించింది. సో కండక్టెడ్ క్రిమినల్ ట్రయల్స్ అండ్ యూజ్డ్ టు ఇంపోజ్ పనిష్మెంట్స్. సో మహాదండనాయక ఏం చేసేవాడు? క్రిమినల్ ట్రయల్స్ చేసి పనిష్మెంట్స్ ఇంపోజ్ చేసేవాడు. నెక్స్ట్ ఏంటి? మహాతల్వార. సో మహాతల్వార ఏంటి? స్టేటస్ ఆఫ్ ఫ్యూడేటరీస్ అండ్ హ్యాస్ అథారిటీస్ ఓవర్ సెవరల్ విలేజెస్. సో ఈ మహాతల్వార ఏంటి? అక్కడ ఆల్రెడీ చెప్పిన కదా, సో ఇతనికి ఫ్యూడేటరీ స్టేటస్ ఉంది. ఇంకొకటి ఏంటి మరి, అంటే చాలా విలేజ్ అఫీషియల్స్కి ఒక హెడ్ ఉంటాడు కదా, సో ఆ హెడ్ పేరే మహాతల్వార. సో ఇప్పుడు ఓకేనా? ఏమేమి ఉన్నాయి వాళ్ళ టైంలో? కోశాధికార, మహాసేనాపతి, మహాదండనాయక, మహాతల్వార. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్ చూసుకుందాం. సో పెద్ద పెద్ద ఎంపైర్స్ని రాష్ట్రాస్గా డివైడ్ చేసేళ్ళు. సో మరి ఇది ఎక్కడుంది? అల్లూరు అండ్ అమరావతి ఇన్స్క్రిప్షన్లో ఉందంట. సో రాష్ట్రాస్ని ఏమని ఉండేనంట? రత్త అని ఉండేవాళ్ళు అని పేరు ఉండే అంట. సో రిఫరెన్స్ అల్లూరు అండ్ అమరావతి ఇన్స్క్రిప్షన్లో ఉంది. సో రత్త అంటే ఏంటి? రాష్ట్ర. సో ఇంకేంటి మరి, రాష్ట్రాస్ గురించి కొన్ని పాయింట్స్ చూసుకుందాం. ఫస్ట్ 5 విలేజెస్ని వాళ్ళు ఏమనేవాళ్ళు? గ్రామ పంచక అనేవాళ్ళు. అండ్ ఇంకేంటి, ఈ రాష్ట్రాస్లో కొన్ని విలేజెస్ ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ విలేజెస్, కాంబినేషన్ ఆఫ్ విలేజెస్. సో ఇది ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్, ఇక్కడ ఒక విలేజ్, ఇక్కడ ఒక విలేజ్. సో ఇప్పుడు మండల్స్ ఎట్లనో అప్పుడు రాష్ట్రాస్లో ఏముండే? గ్రూప్ ఆఫ్ విలేజెస్ లేదా సమ్ విలేజెస్ ఉంటుండే. సో మరి ఇంకేంటి, సో శాతవాహన అడ్మినిస్ట్రేషన్ టైంలో ఆహార అని ఉండే కదా, సో దానికి ఈక్వలెంట్ అనమాట. సో శాతవాహన టైంలో ఆహారాస్ ఎట్లనో ఇక్కడ రాష్ట్రాస్ అట్లా. అండ్ కొన్ని రాష్ట్రాస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో పూయి రాష్ట్ర, హిరయ రాష్ట్ర, నెక్స్ట్ ఏంటి? ముండా రాష్ట్ర. సో ఇట్లాంటి రాష్ట్రాస్ ఉండేవా ఎవరి టైంలో? ఇక్ష్వాకుస్ టైంలో. సో దీస్ నేమ్స్ ఆర్ ప్రజెంటెడ్ అని కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో ఈ నేమ్స్ కనిపించినాయి అంటే వాళ్ళకి. అండ్ ఇంకా వీటికి హెడ్ ఎవరు? రాష్ట్రాస్కి హెడ్ ఎవరు అంటే రతికుడు అండ్ రతి. సో వీళ్ళెవరు? రిఫర్ టు ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ రాష్ట్ర. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరి ఏంటి? మహాగ్రామ. సో మహాగ్రామ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డివిజన్. సో మరి మహాగ్రామకి హెడ్ ఎవరు? మహాగ్రామిక. సో అర్థమైందిగా, రాష్ట్రాస్కి హెడ్ ఎవరు మరి? రతికుడు అండ్ రతి. సో మహాగ్రామకి హెడ్ ఎవరు? మహాగ్రామిక. అండ్ ఇంకా తల్వార అంటే ఏంటి? విలేజ్ అఫీషియల్. సో ఒక విలేజ్కి పెద్ద విలేజ్ అఫీషియల్ ఏమంటాం? తల్వార. సో మహాతల్వారి అంటే ఏంటి? అథారిటీ ఓవర్ సెవరల్ విలేజ్ అఫీషియల్స్. సో మహాతల్వారి. సో ఈ వీళ్ళందరూ విలేజ్ అఫీషియల్స్. సో వీళ్ళకి హెడ్ మహాతల్వారి. సో అర్థమవుతున్నాయిగా పేర్లు. సో మహాగ్రామిక, తల్వార, మహాతల్వారి, ఇంకేం పేర్లు చూసుకున్నాం మనం?
ఆ, ఇక్కడ మహాదండనాయక, మహాసేనాపతి, అవన్నీ చూసుకున్నాం కదా, కోశాగార. సో ఇవన్నీ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ యూజ్డ్ టు బి హెరిడిటరీ. సో నెక్స్ట్ చూస్తాం. సో ఇప్పుడు ఏంటి, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. సో జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరు హయ్యర్ అఫీషియల్, ఎవరు మరి కింగ్. సో ఇదంతా ఎవరి గురించి, ఇక్ష్వాకుస్ టైంలో జ్యుడిషియల్కి హయ్యర్ అఫీషియల్ ఎవరు, కింగ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి మరి, ఇది చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇంతకు ముందే చెప్పిన మీకు, హూ కండక్ట్స్ క్రిమినల్ ట్రయల్స్ అండ్ ఇంపోజెస్ పనిష్మెంట్స్. సో ఎవరు, ఇది నేను మీరే చెప్పాలి క్లాస్ వినేటప్పుడు. సో బ్యాక్ వెళ్ళకుండా గుర్తు తెచ్చుకొని చెప్పండి. సో హింట్ ఇస్తున్నా, ఏంటి, మహా డాష్. సో ఆ డాష్ని ఫిలప్ చేయండి. నెక్స్ట్, స్పెషల్ కోర్ట్స్ ఆల్సో యూజ్డ్ టు బి దేర్. సో వాళ్ళ టైంలో ఏంటి, స్పెషల్ కోర్ట్స్ కూడా ఉండేవంట. అండ్ నెక్స్ట్ ఏంటి, పనిష్మెంట్స్ చాలా సీవియర్గా ఉండేవంట వీళ్ళ టైంలో. సో ఇంకా ఆర్మీ వచ్చేసి 4 ఫోల్డ్గా డివైడ్ అయిందంట. ఎవరెవరు, చారియట్స్, ఎలిఫెంట్స్, కావెలరీ, ఇన్ఫాంట్రీ. హార్సెస్, ఎలిఫెంట్స్, చారియట్స్, ఇన్ఫాంట్రీ. సో వీళ్ళ 4 ఫోర్సెస్గా డివైడ్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో మరి చీఫ్ సోర్స్ ఏంటి అంటే, మెయిన్ సోర్స్ ఏంటి ఇన్కమ్కి అంటే ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్ రెవెన్యూ ఈజ్ ది మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఎవరి టైంలో, ఇక్ష్వాకుస్ టైంలో. సో దీన్ని ల్యాండ్ రెవెన్యూని ఏమనేవాళ్ళంట, బాగా అనేవాళ్ళంట. సో ఇది షేర్ కింగ్కి షేర్. బాగా మీనింగ్ ఏంటి, షేర్ ఆఫ్ కింగ్. సో ఇప్పుడు ఏంటి, 1/6 ఆఫ్ క్రాప్ యూజ్డ్ టు కలెక్టెడ్ యాజ్ ల్యాండ్ ట్యాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోగా. సో బోగా అంటే ఏంటి, అనదర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం అంటే నార్మల్గా ఎవరైనా దీవించేటప్పుడు భోగ భాగ్యాలతో మంచిగా ఉండండి అట్లా అంటాం కదా. సో ఇక్కడ భోగ అంటే ఏంటి, 1 కైండ్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఆ దీవెన అర్థం ఏంటి మరి, మంచిగా ఇన్కమ్తో మంచిగా ఎప్పుడు మంచిగా ఉండండి అని ఆ దీవెన అర్థం అనమాట. సో ఇట్లా వచ్చినాయి పదాలన్నీ. సో ఎక్కడి నుంచో రాలేదు ఆ పదాలు, సో మన పూర్వీకుల నుంచే వచ్చినాయి. సో ఫస్ట్, సో ఇది ఈ టైంలో, ఇక్ష్వాకుస్ టైంలో భోగా అంటే ఏంటి, ఇంకొక అనదర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ అనమాట. సో ఇంకేంటి, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఏంటిది, భోగా ఏంటి, అనదర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్. ఇంకేంటి మరి, హిరణ్యం లేదా దేయం. సో హిరణ్యం లేదా దేయం అంటే ఏంటి, ఈ ట్యాక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్. సో క్యాష్ అంటే అప్పుడు వాళ్ళకి ఏంటి, కాయిన్స్ కదా. సో ఈ కాయిన్స్ క్యాష్ రూపంలో కలెక్ట్ చేసే ట్యాక్స్ని ఏమంటారు, హిరణ్యం లేదా దేయం. సో నెక్స్ట్ ఇంకేంటి, మేయం. మరి మేయం అంటే ఏంటి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్. సో కైండ్ అంటే ఏంటి, ఏదన్నా ఒక రూపంలో ఇవ్వడం. సో మెయిన్గా ఏమి ఇచ్చేవాళ్ళు, క్యాటిల్ ఇచ్చేవాళ్ళు. సో ఈ క్యాటిల్కి ఒక పేరు ఉంది, మిరసై. సో అంటే క్యాటిల్ రూపంలో ఇచ్చే ట్యాక్స్ని మిరసై అంటారు. సో మిరసైలో ఏం చేస్తారు, ఇప్పుడు మన ఇంట్లో ఆవులు ఉన్నాయనుకో, సో ఆవుకి ఫస్ట్ పుట్టే కాఫ్ని, ఓకేనా, ఫస్ట్ కాఫ్ ఫ్రమ్ ది కౌ షుడ్ బి గివెన్ యాజ్ డ్యూటీ టు గవర్నమెంట్. దూడ అంటాం అనుకుంటా కదా. సో ఆ దూడని ఇవ్వాలన్నమాట. ఫస్ట్ కాఫ్ ఫ్రమ్ ది కౌ షుడ్ బి గివెన్ యాజ్ డ్యూటీ టు గవర్నమెంట్, ఓకేనా. సో దాన్ని ఏమంటాం, మిరసై అంటాం, మిరసై. సో నెక్స్ట్ ఏంటి, ఇంకా కార. సో చూడండి, హిరణ్యం ఆర్ దేయం, మేయం, కార. సో మరి కార అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ది ట్యాక్స్ యూజ్డ్ టు లెవీ ఆన్ ఇండస్ట్రీస్, క్రాఫ్ట్స్ అండ్ ట్రేడ్, ఓకేనా. సో డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి. ఆ నేమ్స్ అంటే ఏంటిదో గుర్తుపెట్టుకుంటే, సో ఒకవేళ ఎగ్జామ్లో ఈ ఆప్షన్స్లో ఈ పేర్లు వచ్చినా కూడా ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ చూసుకుందాం, ఏమేమి వచ్చినాయో చూసుకుందాం. సో ఫస్ట్ ఏమొచ్చింది మనకి, ఇన్కంలో ఫస్ట్ ఏంటి మనకి, ల్యాండ్ రెవెన్యూ చీఫ్ సోర్స్ అనుకున్నాం, అయిపోయింది. సో మరి దాన్ని ఏమంటాం, బాగా అనుకున్నాం. సో ఇంకొక పేరు ఏమనుకున్నాం, ఇక్కడ వస్తుంది భోగా అని కూడా అనుకున్నాం. సో ఇంకొక అనదర్ నేమ్ ఫర్ ల్యాండ్ ట్యాక్స్ ఏంటి, భోగా. సో ఇంకేమనుకున్నాం, 1/6 ఆఫ్ ది క్రాప్ని ల్యాండ్ ట్యాక్స్ ఇవ్వాలి అనుకున్నాం, ఓకే. నెక్స్ట్ ఇంకేం పేర్లు వచ్చినాయి, హిరణ్యం లేదా దేయం. సో హిరణ్యం లేదా దేయం. సో ఇది హిరణ్యం లేదా దేయం అంటే ఏంటిది మరి, ఇన్ ది ట్యాక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్. మరి కైండ్లో కూడా ఇచ్చేవాళ్ళు. సో కైండ్లో ఇచ్చేదాన్ని ఏమంటాం, మేయం. సో ఏ కైండ్లో ఇచ్చినా దాన్ని మేయం అంటారు. మెయిన్గా మన కౌకి ఫస్ట్ కాఫ్ని గవర్నమెంట్కి ట్యాక్స్ లాగా ఇస్తే దాన్ని మిరసై అంటారు. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, హిరణ్యం, దేయం ఏమో క్యాష్, కైండ్ ఏంటి, మేయం. అండ్ ఈ మేయంలో ఫస్ట్ కాఫ్ని ఇస్తే మిరసై, ఓకేనా.
ఎస్పెషల్లీ రికార్డింగ్ ది క్యాటిల్. సో నెక్స్ట్ ఇంకేంటి కారా. కారా అంటే ఏంటి మరి, నేమ్ ఆఫ్ ది ట్యాక్స్ యూజ్డ్ టు లెవీ ఆన్ ఇండస్ట్రీస్, క్రాఫ్ట్స్, ట్రేడ్. సో వాటి మీద ఇండస్ట్రీస్ మీద పెట్టేది ఏంటి కారా. సో కారా నేమ్ ఆఫ్ ది ట్యాక్స్ కారా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్గా ఏంటి కార్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో అట్లా కారా గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీస్కి వెళ్ళే ట్యాక్స్ ఏంటి కారా. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి మీరు. సో కామెంట్స్లో చెప్పండి నాకు, అంటే అలవాటు అయిపోయింది లైవ్ సెషన్స్. సో మీరు రికార్డెడ్ వింటుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ల్యాండ్ ట్యాక్స్ ఉంటుంది. ఇంకేమేమి ట్యాక్సెస్ ఉంటాయి. ల్యాండ్ ట్యాక్స్ తర్వాత సో ల్యాండ్ ట్యాక్స్ ఉంటుంది. ఇంకా ట్యాక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఉంటుంది. ట్యాక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్ ఉంటుంది. అండ్ ఇంకేముంటుంది, కైండ్లో మెయిన్గా క్యాటిల్ అంటే ఏంటిది, ఫస్ట్ కౌకి వచ్చిన ఫస్ట్ కాఫ్ని గవర్నమెంట్కి ట్యాక్స్ లాగా ఇవ్వాలి, దానికి ఒక నేమ్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీస్లో ఎవరైనా ఇండస్ట్రీస్ హ్యాండీక్రాఫ్ట్స్ సో అట్లాంటివి చేస్తే వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఇవ్వాలి. సో ఇన్ని నేమ్స్ ఉన్నాయి. సో నాకు గుర్తున్నాయి ఏంటి, బాగా, బోగా, అండ్ నెక్స్ట్ ఇంకేంటి దేయం. దేయం అంటే క్యాష్ రూపంలో. అండ్ ఇంకేంటి మిరసై అంటే ఫస్ట్ కాఫ్. ఇంకా ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది కారా. అండ్ ఇంకేమున్నాయి, మేయం. సో దేయం, మేయం, హిరణ్యం. సో ఇవి ట్యాక్సెస్. సో ఇంకేంటి కమర్షియల్ ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్, షుగర్, వీటి మీద కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకేంటి ఇరిగేషన్కి, సాగుకి వాటర్ సప్లై ఉంటుంది కదా. సో దాని మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు. సో దేని మీద పడితే దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. ఓకేనా. సో మరి ఇదంతా వస్తుంది కదా, అది 4 పార్ట్స్గా ఖర్చు చేసేవాళ్ళు. ఒకటేంటి మెయింటెనెన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ఆర్మీని మెయింటైన్ చేయడానికి, గవర్నమెంట్ మెయింటైన్ చేయడానికి, శాలరీస్ ఇవ్వడానికి, సో వీటికి ఖర్చు చేసేవాళ్ళు. ఇంకేంటి అప్పుడు టెంపుల్స్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా. సో టెంపుల్ కన్స్ట్రక్షన్కి, దేవుడిని పూజించడానికి, దేవతల్ని పూజించడానికి, ఇంకా సెలబ్రేషన్స్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఒకటేమో టెంపుల్స్కి రిలేటెడ్, ఇంకా దేనికి మెయింటెనెన్స్ ఆఫ్ గవర్నమెంట్, ఆర్మీ, శాలరీస్. సో ఇంకేంటి మరి అప్పుడు ఇంతే కదా, ఏంటి స్కాలర్స్, పోయెట్స్. సో వాళ్ళందరూ రాజుకు ఒక సభ ఉంటే దాంట్లో సగం మంది పోయెట్స్, పెద్ద పెద్ద వేద పండితులు, స్కాలర్స్ వాళ్ళే ఉంటుండే కదా. సో వాళ్ళు మంచిగా ఏదైనా వేస్తే వాళ్ళని పోడడానికి కూడా ఈ ఇన్కమ్ని వాడేవాళ్ళు అనమాట. అండ్ ఇంకేంటి గివింగ్ గిఫ్ట్స్ టు డిఫరెంట్ రిలీజియన్స్. సో వీటికి కూడా యూజ్ చేసేవాళ్ళు. 4 మెయిన్ డిఫరెంట్ కైండ్స్. ఇంకా నార్మల్ కైండ్స్ ఏంటి, జనాలకి, ఇంకా అగ్రికల్చర్కి. సో అవి కామన్ థింగ్స్, ఇవి కొంచెం డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ ఇంకేంటి మరి, సో అప్పుడు ఘంటసాల అని మెయిన్ పోర్ట్ సిటీ ఉండే అంట. సో ఘంటసాల మెయిన్ పోర్ట్ సిటీ ఎట్ దట్ టైం. అండ్ ఇంకేంటి మరి సో విషవతి లేదా పిలపతి ఇన్స్క్రిప్షన్లో ఏంటి అప్పుడున్న కళాకారుల గురించి, ఆర్టిషన్స్ గురించి ఉండేనంట. నెక్స్ట్ వచ్చేసి శ్రేణి ఆర్ గిల్డ్ అంటే ఏమనుకున్నాం మనం, గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం కదా. సో దాంట్లో ఏంటి కొన్ని స్వీట్స్కి రిలేటెడ్ శ్రేణి ఏంటి పూసిక, అండ్ బీటల్ లీవ్స్కి రిలేటెడ్ ప్రాణిక. సో ఇంకేంటి బీటల్ లీవ్స్. సో బీటల్ లీవ్స్ అంటే ఇప్పుడు మనం తమలపాకులు కదా. సో తమలపాకులు ప్రాణిక, స్వీట్స్ ఏమో పూసిక. ఓకేనా, పూస అంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఓకే శ్రేణీస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఒక శ్రేణికి అంటే లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో లీడర్ని ఏమంటాం, కులిక, ప్రముఖుడు. సో అంతే కదా. ఇప్పుడు శ్రేణి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కామన్గా ఏమంటారు, కులం అట్లా అంటారు కదా. సో లీడర్ టు శ్రేణి ఆర్ గిల్డ్ ఎవరు, కులిక, ప్రముఖుడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ యూనియన్స్. సో ట్రేడ్ యూనియన్స్ ఏంటి, వర్ నోన్ యాజ్ నెగిమాస్. సో ట్రేడ్ యూనియన్స్కి ఏం పేరు, నెగిమాస్ అంటారు. సో ఇంకేంటి ఇక్ష్వాకు పీరియడ్లో ట్రేడ్. సో రోమన్ ఎంపైర్ తోటి ట్రేడ్ చాలా ఉండేదంట. అది ఎట్లా తెలుసు మనకి, రోమన్ కాయిన్స్ దొరికినాయి అంటే ఇక్కడ నాగార్జునకొండ, జక్కయ్యపేటలో. సో దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ ఇక్ష్వాకు. సో మీ పని ఏంటి మరి,
యువర్ వర్క్ ఈస్ టు అప్డేట్ కల్చరల్ కండిషన్స్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకేనా? సో ఇక్ష్వాకుస్ రిలేటెడ్ వీడియో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐ విల్ కమ్ విత్ న్యూ వీడియో. ఓకేనా? అండ్ నాకు కామెంట్స్లో అంటే రికార్డెడ్ వింటున్న వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. రికార్డెడ్ సెషన్స్ మళ్ళీ షుడ్ ఐ బి బ్యాక్ టు రికార్డెడ్ సెషన్స్ ఆర్ లైవ్ సెషన్సే కావాలా? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, సో ఇంకేముంది, నెక్స్ట్ ఇంకా మెయిన్గా మీరు హిస్టరీ ఫినిష్ చేసేయండి. నేను ఇంకా నెక్స్ట్ దేనికి షిఫ్ట్ అవుతాను అంటే ఇది ఉందిగా మనకి తెలంగాణ మూమెంట్ రిలేటెడ్ థింగ్స్. అంటే ఏంటి, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా, ట్రైబల్ మూమెంట్స్, అవి మనకి సిలబస్లో ఉన్నాయి కదా. సో అవి చెప్తాను, అవి ఇంపార్టెంట్. సో అవి మనకి సొసైటీకి పరంగా యూస్ఫుల్ అవుతుంది అండ్ వచ్చేసి మనకి హిస్టరీ పరంగా కూడా యూస్ఫుల్ అవుతుంది. రెండు సిలబస్లలో ఉన్నాయి కాబట్టి సో అవి చెప్తాను. అండ్ అంతే. సో దిస్ ఇస్ ది థింగ్ ఐ వాంట్ కన్వే. డేస్ దగ్గర పడుతున్నాయి, చదువుకోండి. చలో దెన్ బాయ్ మరి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.